ఏదో జరిగిందని వాళ్ళు బాధపడుతున్నారు. వ్యవస్థనే మొత్తం కుప్పగూల్చిన వ్యక్తి పక్కన చేరడం అంటే ఆ కవుల యొక్క భావ దారిద్ర్యం అని నేను చెప్తున్నా అధ్యక్ష. ఏ రోజైనా వీళ్ళు ఎమ్మెల్సీ చూసుకున్నారు తప్ప తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించిన గద్దర్ గురించి ఒకరోజు ఆయన మాట్లాడినరా అధ్యక్ష? గూడ అంజయ్య గురించి మాట్లాడినరా అధ్యక్ష? బండి యాదగిరి గురించి మాట్లాడినరా అధ్యక్ష? అందశ్రీ గురించి మాట్లాడినరా అధ్యక్ష? సుద్దాల అశోక్ తేజ గురించి మాట్లాడినరా అధ్యక్ష? గోరె టెంకన్న గురించి ఎప్పుడన్నా ఆలోచన చేసిండ్రా అధ్యక్ష? పాశం యాదగిరి, ఎక్క యాదగిరి, జయరాజులు వీళ్ళందరి గురించి ఎప్పుడన్నా ఆలోచన చేసిండ్రా అధ్యక్ష? జయ హే తెలంగాణ రాష్ట్రీయ గీతం చేస్తామని తెలంగాణ ఉద్యమంలో చెప్పి 10 సంవత్సరాలు ఆయన ఎందుకు చేయలేదు అధ్యక్ష? ఎందుకు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఎవడికి రా తెలుగు తల్లి, ఆ తెలుగు తల్లి మాకు పట్టాడు అన్నం పెట్టిందా? ఆ తెలుగు తల్లిని మేము ధిక్కరిస్తున్నామని మాట్లాడిన తెలంగాణ ఉద్యమకారుని అని చెప్పుకునే చంద్రశేఖర్ రావు గారు 10 ఏళ్లలో తెలంగాణ తల్లిని మనకి ఎందుకు చూపించలేకపోయింది అధ్యక్ష? ఇవన్నీ కూడా మేము చేసినాం కదా అధ్యక్ష. జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా అందశ్రీ ఇవాళ వారు మాట్లాడుతురట ఆంధ్ర వాళ్ళు దీనికి సంగీతం అని. ఈ బాధ్యత అందశ్రీ గారికి ఇచ్చిన. ఆయన ఏ కళాకారులతో కవులతో పాడించినో మేము చూడలే. ఎవరైతే అందశ్రీ తెలంగాణ తలమానికం ఉన్నారో వారికి ఆ బాధ్యత అప్పచెప్పినాం. ఈరోజు అద్భుతంగా వచ్చిన జయ హే తెలంగాణ పాడడానికి మీకు అభ్యంతరం ఉండొచ్చు. మీరు ఆంధ్ర గురించి మాట్లాడాల్సి వస్తే యాదగిరి గుట్ట యాదాద్రి ఎట్లయింది, దానికి స్థపతి కింద ఆనంద్ సాయి ఎక్కడి నుంచి వచ్చిండు, దాని ఆగమశాస్త్ర సలహాదారుడు చిన్నజీర స్వామి గారు ఏ ప్రాంతం నుంచి వలస వచ్చిండు, ఏమైనా తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకు వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా అధ్యక్ష? ప్రగతి భవన్ పేరు మీద తెలంగాణ పరిపాలనా భవన్ని హైదరాబాదు నడిగడ్డన కడితే ముఖ్యమంత్రి కుర్చీలో చిన్నజీర స్వామిని కూర్చోబెట్టి సాష్టాంగ నమస్కారం చేసి బోర్ల బొక్కలు పండుకొని తెలంగాణ ఆత్మగౌరవాన్ని చిన్నజీర స్వామి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన నీకు సిగ్గు ఉండాలి ప్రతిపక్ష నాయకుడిగా ఉండడానికి అని ప్రజలు అడిగితే ఏం సమాధానం చెప్తావని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఇట్లా అనడానికి నాకు కొంత హోదా అడ్డం వస్తుంది, కానీ తెలంగాణ సమాజం అడుగుతుంది అధ్యక్ష. ఎవరి ఆనంద్ సాయి, ఎవరి చిన్నజీర స్వామి, ఎవరు ఎక్కడి యాదగిరి గుట్టను చూపించి యాదగిరి అని పేరు పెట్టుకున్న వాళ్ళు యాదాద్రిగా మారిస్తే వాళ్ళ పేరు ఎట్లా మార్చుకోవాలి అధ్యక్ష? యాదగిరి గుట్టకున్న పవిత్రత మీకు తెలియదా అధ్యక్ష? కోరికలు నెరవేరని వాళ్ళు, లేకపోతే భక్తితో రాత్రి అక్కడ నిద్ర చేసేటోళ్ళు అధ్యక్ష. ఈరోజు ఆ పైన నిద్రపోకుండా ఉన్న వాటి సత్రాలను అన్నిటిని కూలగొట్టి కిందికి పంపించారు అధ్యక్ష. మనం వచ్చినాక యాదగిరి గుట్టగా మార్చుకున్నాం అధ్యక్ష. అక్కడ సత్రాలను కట్టి మళ్ళీ భక్తులకు వెసులుబాటు కల్పిస్తున్నాం అధ్యక్ష. మన సంస్కృతి సాంప్రదాయాలను కాలగర్భంలో కలిసిపేసి తెలంగాణకు సంస్కృతే లేదని బతుకమ్మ పాట ఏఆర్ రెహమాన్ ఇంకా సరే అట్లా డీటెయిల్స్ వేస్తే చాలా వస్తాయి. ఇక దాని ఎక్కువ లోతుకు వెళ్ళదలుచుకోలేదు. వాళ్ళ దుఃఖం ఏంది అధ్యక్ష అంటే తెలంగాణ ఉద్యమంలో ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఎవరినో సోషల్ మీడియాలో అడ్డగోలుగా అసభ్యకరమైన పదజాలాన్ని వాడిన వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేస్తే మీకు అంత దుఃఖం వచ్చిందే. ఇక్కడనే ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు, తలుపులు బద్దలు కొట్టి పొలిటికల్ చేసి చైర్మన్గా తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించి మిలియన్ మార్చ్ను లీడ్ చేసిన ప్రొఫెసర్ కోదండరామ్ తలుపులు ఇరగొట్టి పోలీసులు ఈడ్చుకపోయిన రోజు మీకు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా? మీరా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది? మీకా తెలంగాణ పట్ల నిబద్ధత ఉన్నది? మీది జాతి, మీది ఒక నీతి. మీరు వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తారు. రండి, కూర్చొని ఎదురుగా నించొని నిటారుగా నిలబడి ప్రశ్నించండి. ఏం సమాధానం చెప్పాలో నేను చెప్తా. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళని ఒక్కరినైనా గౌరవించండి. కొండా లక్ష్మణ్ బాబుజనికి నిలవడానికి నీడనిచ్చి నువ్వు పార్టీ పెట్టుకుంటే నీ ఇంటి స్థలం ఇస్తే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన పవన్నే కూలగొట్టిస్తే ఆయన చనిపోయిన రోజు చివరి చూపు కూడా నువ్వు పోలేదు. నీకు ఏమైనా కృతజ్ఞత ఉన్నదా? ఓ గద్దరు, ఓ విమలక్క తెలంగాణ కోసం కొట్లాడితే పీడీ యాక్టులు పెట్టించిన చరిత్ర నీది కాదా? ప్రొఫెసర్ కోదండరామ్ గారు అన్ని రాజకీయ పార్టీలను ఐక్యం చేసి తెలంగాణ సాధిస్తే తలుపులు ఇరగొట్టిన చరిత్ర నీది కాదా? మాలాకటి రాజకీయ నాయకుల మీద పెట్టిన కేసులు వేరు, రాజకీయ ప్రత్యర్థులు మేము మా మీద నువ్వు పెట్టు. ఎట్లా కొట్లాడాలో మాకు తెలుసు, ఎట్లా ఎదుర్కోవాలనో కేసుల గురించి తెలుసు. కానీ తెలంగాణ ఉద్యమకారుల మీద, తెలంగాణ కోసం సర్వం ఒడ్డిన వాళ్ళ మీద నువ్వు పెట్టిన అక్రమ కేసులు, నీ నిర్బంధాలు అప్పుడే మర్చిపోయినావా చంద్రశేఖర్ రావు? అప్పుడే తెలంగాణ సమాజం మర్చిపోయిందని మీరు భావిస్తే అది మీ అమాయకత్వం. అందుకే అధ్యక్ష, ఈరోజు తెలంగాణ తల్లిని ప్రగతి ఈరోజు అంబేద్కర్ సచివాలయంలో పెట్టుకున్నాం. రాబోయే రోజుల్లో
ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో, జిల్లా ఎస్పీ కార్యాలయాల్లో తెలంగాణ తల్లిని ఆవిష్కరిస్తాం. తెలంగాణ ప్రజలకు తెలంగాణ తల్లిని అంకితం చేస్తాం. ఆ తెలంగాణ తల్లి స్ఫూర్తితోనే తెలంగాణ ప్రజాపాలన కొనసాగుతుంది. తెలంగాణ తల్లి మా కన్న తల్లి లాంటిది. వజ్ర వైదూర్యాలతో, కిరీటాలతో, భుజకీర్తులతో మా అమ్మని నేను ఎన్నడూ చూడలేదు అధ్యక్ష. సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చిన నా తల్లి ఎట్లుంటుందో ఈరోజు నా తెలంగాణ తల్లి కూడా అట్లనే ఉంది. సామాన్య జనబాహుల్యంలో నుంచి వచ్చిన దర్పం ఉట్టిపడుతుంది తెలంగాణ తల్లిలో. ఆమెనే మా తెలంగాణ తల్లి. నడుము బిగించి వ్యవసాయానికి ప్రతీకైన తెలంగాణ తల్లి తెలంగాణ సంస్కృతికి ప్రతీక అవుతుంది తప్ప దొరల సంస్కృతి కాదని నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. కాళోజీ గురించి అప్పుడప్పుడు కవిత్వాలు చెప్తుంటారు. కాళోజీ కళాక్షేత్రాన్ని 10 ఏళ్ళలో కట్టలేదు అధ్యక్ష. ఆ కాళోజీ కళాక్షేత్రాన్ని కూడా మేము పూర్తి చేసినాం అధ్యక్ష. అందుకే ఈరోజు జయ జయ హే తెలంగాణ అయినా ఆనాడు తెలంగాణ ఉద్యమం సందర్భంగా బండ్ల మీదనే కాదు తెలంగాణ యువకుల గుండెల మీద టీజీ రాసుకొని తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు అధ్యక్ష. నీ స్వార్థం కోసం, నీ పార్టీ కోసం టీజీని కాస్త టీఎస్గా మార్చి రాజకీయ దివాలా కోరుతనాన్ని నువ్వు ప్రదర్శిస్తే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శించిన మేము టీజీ అని తిరగరాసిన అధ్యక్ష తెలంగాణ చరిత్రను. యాదాద్రి అని నువ్వు ఆంధ్ర సంస్కృతిని తీసుకొస్తే మా తెలంగాణ బిడ్డల గుట్ట యాదగిరి గుట్టగా మళ్ళీ మేము మార్చుకున్నాం అధ్యక్ష. నువ్వు మా చరిత్ర మీద మన్ను గప్పుతున్నా అనుకుంటున్నావేమో. తాత్కాలికంగా నివురు గప్పినట్టు ఉండొచ్చు తెలంగాణ సమాజం, కానీ అది శాశ్వతం కాదు. చంద్రశేఖరరావు గారు గవర్నర్ గారి ప్రసంగంలో ఈ అంశాలను అన్నింటినీ పొందుపరిచింది కాబట్టే వారికి వచ్చి చర్చలో పాల్గొనడానికి మనసొప్పక వారు ముఖం చాటేసిండ్రు. ఏది ఎట్లయినా అధ్యక్ష, మా సభ్యులందరికీ, ఇక్కడ ఉన్న మిత్రులందరికీ నా సూచన ఇది: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సత్సంబంధాలు, గవర్నర్ వ్యవస్థల్ని మనం ఏర్పాటు చేసుకున్నాయి, వాటిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనది. గవర్నర్ ఎవరున్నారని కాదు, గవర్నర్ వ్యవస్థ, ఆ వ్యవస్థను గౌరవించాల్సిన బాధ్యత మనది. కాబట్టి ఈరోజు గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మీరందరూ ఏకగ్రీవంగా ఆమోదించాల్సిందిగా, అండగా నిలబడాల్సిందిగా, తెలంగాణ పునర్నిర్మాణంలో మీ అందరి సహకారం ఉండాలి. ఈ ప్రభుత్వం మీది, మనది. ఈ ప్రభుత్వం 100% మీ సూచనలు, సలహాలు తీసుకొని ముందుకు వెళ్తుంది. మీ అందరి ఆశీర్వాదం ఈ ప్రభుత్వానికి ఉండాలి. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తామని తెలియజేస్తూ తమ దగ్గర